ఇలాంటి కిటికీలను అతి సులువుగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఎందుకంటే ఇలాంటి కిటికీలు మనకి కార్నర్స్లోకి మనం చేతితోటి క్లీన్ చేయలేం కదా. సో అలా కాకుండా ఈజీ మెథడ్ అనేది చూపిస్తాను. మన ఇంట్లో ఇలాంటి సాక్సెస్ ఉంటూ ఉంటాయి కదండి, పాడైపోయినవో లేదంటే సింగిల్గా ఉండిపోతూ ఉంటుంటాయి చిన్నపిల్లలవి. సో అలాంటి సాక్స్లు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఒకటితో అయినా అయిపోతుంది, బట్ నేను ఉన్నాయని 2 తీసుకున్నాను. ఒకటైనా ఓకే. సో దీన్ని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్కి ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత విండోస్ని మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నార్మల్ క్లాత్తో క్లీన్ చేసిన అయిపోతుంది కదా, ఇంత అవసరమా అని. సో రెండింటికి డిఫరెంట్ ఏంటంటే, మనం క్లాత్తో క్లీన్ చేసినప్పుడు కార్నర్స్లో మనం సరిగ్గా క్లీన్ చేయలేమండి. అదే మీరు ఇలా సాక్స్ హ్యాండ్కి వేసేసుకున్నారంటే ఏదైనా కార్నర్స్లోకి క్లాత్ వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు మనం చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ తోటి మనం క్లీన్ చేయొచ్చు ఈజీగా. సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అదేవిధంగా క్లాత్ విడిగా తడుపుకునే అవసరం కూడా లేదు, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే మిర్రర్ని కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా ఉంటుంది చేత్తో క్లీన్ చేస్తే. అండ్ మనం సాక్స్ వేసుకున్నాం కాబట్టి ఏమీ గీసుకోవడం లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ట్యాప్ కింద పెడితే అనేది మనం చూసారు కదా, సాక్స్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో దీన్ని మనం గట్టిగా స్క్వీజ్ చేసేసి, అంటే హ్యాండ్ తోటి మనం పిండేసాం అనుకోండి, ఇంకా వేరేగా మళ్ళీ క్లాత్ తీసుకొని ఇంక ఇదంతా ఏం చేయని అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. ఇలా సాక్స్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక మగ్లోకి నేను కొన్ని వాటర్ తీసుకుని దాంట్లో ఒక షాంపూ వేసుకున్నానండి. మీరు ఏది షాంపూ యూస్ చేస్తే అది యూస్ చేయొచ్చు, లేదంటే డిటర్జెంట్ పౌడర్ అయినా కూడా యూస్ చేయొచ్చు, మీ ఇష్టము. నేనైతే ఎక్కువ షాంపూ యూస్ చేస్తానండి. దాని తర్వాత మనం సాక్స్ ఆల్రెడీ హ్యాండ్కి వేసుకున్నాం కదా, సో దాన్ని ఇలాగా డిప్ చేసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోవడమే. హ్యాండ్ని గట్టిగా మనం స్క్వీజ్ చేస్తూ చేయాలి, లేకపోతే వాటర్ అనేది కిందకి కారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసేయడమే అండి. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మీకు సైడ్నే చూపించేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇలా క్లీన్ అయిపోయింది చూసారా, మట్టి అంతా కూడా రిమూవ్ అయిపోయింది. మిర్రర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు నేను వేరొక సాక్స్ చూపించాను కదా మీకు ఇందాక, సో అది నేను ఈ తడి సాక్స్ అనేది తీసేసి నేను వేరే సాక్స్ పొడి క్లాత్ అనేది వేసేసుకుని దాంతో, అంటే పొడి క్లాత్ తోటి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీగా అయిపోయింది కదండి. మీరు ఇలా ఎన్ని విండోస్ అనే కాదు, మీరు ఏదైనా క్లీన్ చేయాలనుకుంటే కార్నర్స్లో అవ్వదు అనుకున్న వాటికి మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.